సాగునీరు వెంటనే, సాగునీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే, పుష్కర ఎత్తిపోతల పథకం రిపేర్లు వెంటనే. జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఆయకట్టు రైతాంగ పరిస్థితి ఈ రోజు ఏ రకంగా ఉందంటే, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న చందంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఎన్నికలకు ముందు ఓటేసి గెలిపించండి, పుష్కరకి నీరిస్తాను, పైప్ లైన్ మారుస్తాను, మోటార్లు రిపేర్ చేస్తాను, 52 కోట్ల రూపాయల నిధులు తెచ్చి మీకు వెంటనే గెలిచిన వెంటనే నీరిస్తారని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానాలతో ఓదర కొట్టేశారు. గెలిచారు. ఇదే తాలూరు పంప్ హౌస్ దగ్గర 14 నెలల క్రితం గెలిచిన 15 రోజుల్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి మరి గెలిపించారు. మీరు అందరూ అత్యధిక మెజార్టీతో 53,000 ఓట్ల మెజార్టీతో. కానీ నేను ఇప్పుడు నీరు ఇవ్వలేను, మరి రిపేర్ చేయడానికి పైప్ లైన్ మార్చడానికి సమయం పడద్ది. రైతు సోదరులారా, ఈ ఒక్క పంటకి విరామం ఇవ్వండి, వచ్చే పంటకి 100% మీకు సాగునీరిచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని ఇదే పంప్ హౌస్ దగ్గర జ్యోతుల నెహ్రూ గారు రైతన్నులందరూ కూడా వాగ్దానం చేసి మీడియా సోదరులందరి సమక్షంలో కూడా తెలియజేయడం జరిగింది. నేటికి 14 నెలలు అయింది. 14 నెలల నుంచి మరి మీరు చేసింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం, సాల్వా కప్పడం, అప్లికేషన్ ఇవ్వడంతోనే సరిపెట్టుకోవడం జరిగింది జ్యోతుల నెహ్రూ గారు. గత నెల 15 రోజుల క్రితం మరి పురుషోత్తపట్నం దగ్గర గౌరవ మంత్రి నిమ్మల రామనాయుడు గారు, ఎమ్మెల్యేలు, మీరు అందరూ కలిపి అక్కడ స్విచ్ ఆన్ చేసి 1,80,000 ఎకరాలకి సాగునీరు ఇస్తా ఉన్నాం, రైతు ప్రభుత్వం, రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని అక్కడ స్విచ్ ఆన్ చేయడం జరిగింది. 1,80,000 ఎకరాలకి పుష్కర నీరు ఇస్తామని చెప్పి స్విచ్ ఆన్ చేసిన పెద్ద మనుషులు మీరందరూ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 42,000 ఎకరాలకి నీరు ఇవ్వటం లేదని చెప్పి ఆ రోజు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మీరు గొప్పల కోసం స్విచ్ ఆన్ చేసి 1,80,000 ఎకరాలు నీరు ఇస్తామన్నారు. మేము మోసపూరితమైనటువంటి మాయ మాటలు నమ్మి రైతులందరూ కూడా మా నెహ్రూ గారు నీరు ఇస్తారని చెప్పేసి ఆకుమల్లి వేసుకున్నారు. మరి పెట్టుబడులు పెట్టారు, కొన్ని చోట్ల ఊరికి లూట్ చేస్తా ఉన్నారు. మరి ఈ వర్షాలు రాక ఎండలకి మరి ఆకుమల్లి ఎండిపోయిన పరిస్థితి, ఈ రోజు దిక్కుతోచిన పరిస్థితి. పుష్కర ఎత్తిపోతల పథకం మీదే ఆధారపడి ఉంది భూమి అంతా. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వంలో న్యాయం చేయండి అని చెప్పేసి గతంలో కూడా మేము ఎన్నో లేఖలు రాయడం జరిగింది. స్పందన లేదు. అదే రకంగా 2 నెలల క్రితం పుష్కర నీరు ఇస్తున్నారా లేదా, ఇస్తుంటే ఇస్తున్నామని చెప్పండి, ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూపించండి, రైతులకి ఇస్తున్నారా లేదో క్లారిటీ ఇవ్వండి అని PGRS లో అప్లికేషన్ పెట్టడం జరిగింది. రైతులందరికీ మీరు మీటింగ్ పెట్టి గ్రామ సభలు పెట్టి మేము నీరు ఇవ్వలేకపోతున్నాం, ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేసుకోండి, మరి నీరు ఇవ్వని పరిస్థితుల్లో మరి మీరు పెట్టుబడి పెట్టి నష్టపోకూడదని చెప్పాల్సిన బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉంది. ఆ పని చేయలేదు. మేం కోరుకునేది ఏంటంటే, నిధులు ముందస్తుగానే మనం శాంక్షన్ చేయించుకుని ఇక్కడ తక్షణం రిపేర్ చేయించి అదనంగా మెటీరియల్ దగ్గర పెడితే తప్పనిసరిగా ఈ సంవత్సరం 32,000 ఎకరాలు కూడా మన జగ్గంపేట నియోజకవర్గంలో పంట పండుద్ది. రైతన్నులందరూ కూడా మా నెహ్రూ గారు మంచి చేశారని చెప్పేసి మీకు పూల వర్షం కురిపిస్తారని చెప్పి నెహ్రూ గారికి తెలియజేస్తా ఉన్నాం. మీరు అశ్రద్ధ చేసినట్లయితే రైతులు ఎంత మిమ్మల్ని అభిమానంగా గెలిపించారో అదే రకంగా రైతులందరూ కూడా అదే రకంగా చీత్కరించుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించండి. రైతులకు మేలు చేయకపోతే రైతులకు తోడుగా అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు గత 14 నెలల క్రితం పెట్టిన మీటింగ్ పేపర్ క్లిప్పింగ్స్, గత పాలకులు తాళ్ళూరు లిఫ్ట్ ను వదిలేశారు. మీరు పెట్టిన మీటింగ్ గెలిచిన వెంటనే మరి మీరేం చేశారండి ఎమ్మెల్యే గారు? మీరు ఇప్పుడు ఏం చేశారు? వదిలేశారా, నీరిస్తున్నారా? మరి అదే రకంగా చూడండి, ఇక్కడ పొలాలు ఎండిపోతున్నా పట్టదా జ్యోతుల నెహ్రూ గారు, పొలాలు ఎండిపోతున్నా పట్టదా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు రైతుల గురించి ఎక్కడలేని ప్రేమ చూపించేశారు. ఈ రోజు అధికారంలో ఉన్నారు, అక్కడ నార్మల్ ఎండిపోతా ఉన్నాయి, రండి చూద్దాం. ఎమ్మెల్యే గారు రారు, ఎండిపోయి నార్మల్ దగ్గర రారు. ప్రతి ఊరు మళ్ళీ సుపరిపాలన మీటింగ్లు పెడతా ఉన్నారు. ఇదా సుపరిపాలన? రైతన్నులకు సాగునీరు ఇవ్వకపోవడం సుపరిపాలన? మంచి ప్రభుత్వం ఇది, రైతన్నులకు సాగునీరు ఇవ్వకపోవడం. మరి పల్లి పండుగ రైతన్నులకు సాగునీరు ఇవ్వకపోవడం. గోకవరం మండలంలో 25 రోజుల నుంచి కార్మికులు మరి ధర్నా చేస్తా ఉన్నారు. అదే రకంగా 20 గ్రామాలు నీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదా సుపరిపాలన? మీరు సుపరిపాలన చేసుకోవడానికి అర్హత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సాగునీరు వెంటనే, సాగునీరు వెంటనే, రైతన్నులకు సాగునీరు వెంటనే, పుష్కర ఎత్తిపోతల పథకం రిపేర్లు వెంటనే.